అప్పులు 8,10,000 కోట్లు అని చెప్పేసి దాన్ని ఎక్స్పోజ్ చేసేందుకోసం బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేసింది. రేవంత్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తే ఎవరు ముందరికి వచ్చిండ్రు? సందట్లో సడేమియాలాగా జూపల్లి కృష్ణారావు ముందరికి వచ్చిండు. జూపల్లి మీద కృష్ణారావు ముందరికి వచ్చి ముందేమన్నాడు, నేను బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తా, ఆఫీస్కి వచ్చి అక్కడ కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తారా, ఇద్దరు కలిసి వస్తారా, రాండి మాట్లాడతాను, అప్పుల విషయంలో నేను ఎక్స్పోజ్ చేస్తా, 8,10,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని చెప్పేసి అన్నాడు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిద్ధమైంది. ఎందుకంటే లెక్కలు ఇక్కడ క్లియర్గా ఉన్నాయి కదా, లెక్కలు బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర క్లియర్గా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు, ఆర్బీఐ ఇచ్చిన లెక్కలు, ట్యాగ్ ఇచ్చిన లెక్కలు, అన్ని లెక్కలు క్లియర్గా ఉన్నాయి. అన్ని లెక్కలు స్పష్టంగా చెప్తున్నాయి. వీళ్ళు చెప్తున్న 8,10,000 కోట్ల అప్పు లేదు. అప్పు బీఆర్ఎస్ పార్టీ చేసింది కేవలం 2,80,000 కోట్లు మాత్రమే. ఇంత స్పష్టంగా క్లియర్గా లెక్కలున్న తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమనుకున్నారంటే ఛాలెంజ్ చేస్తే అక్కడ పోయి ఏదో ఒకటి వితండవాదం చేయొచ్చు, ఏదో ఒకటి మొండిగా వాదించి రావచ్చు అన్నారు. కానీ ఏమైంది? పారిపోయిండు. జూపల్లి కృష్ణారావు రాలేదు. ఈరోజు 11 గంటలకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తామన్నాడు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి నేను కేటీఆర్తో కానీ హరీష్ రావుతో కానీ ఎవరితోటైనా మాట్లాడుతున్నాడు, కానీ రాలేదు, పారిపోయిండు. పారిపోయి ఎక్కడ పోయిండు? గాంధీ భవన్లో కూర్చున్నాడు. ఆ సవాల్ను వారు స్వీకరించి వాళ్ళు అక్కడ వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు పోకపోతే నా ఇజ్జత్ మొత్తం పోతానంటే తప్పించుకునే మార్గాలు ఎతికిండు. తప్పించుకునే మార్గాలు ఎతికేమన్నాడు, గాంధీ భవన్ నుంచి నేను ఇప్పుడు బయలుదేరుతున్నా, గాంధీ భవన్కి వెళ్ళి నేను గన్ పార్క్ దగ్గర వస్తా, గన్ పార్క్ దగ్గర మాట్లాడతామన్నాడు. అంతే. తప్పించుకోవడం కోసం ముందు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అన్నాడు, తర్వాత గన్ పార్క్ అన్నాడు. గన్ పార్క్ కన్నా వచ్చిందా అంటే రాలేదు. గన్ పార్క్కి వాళ్ళ దగ్గర మ్యాటర్ లేదు. అందుకే పోలీసుల చాటున తప్పించుకునే ప్రయత్నం చేసిండు. ఆ తర్వాత జూపల్లి కృష్ణారావు మళ్ళీ ఏమంటాడు, కేసీఆర్ రావాలి నాతో చర్చకు అంటాడు. కృష్ణారావు గారు మీరే చెప్పినారు కేటీఆర్ వచ్చినా హరీష్ రావు వచ్చినా పర్వాలేదని చెప్పేసి. ఇది జూపల్లి కృష్ణారావు పని అయితే ఇంకొక 3 మంత్రులు ఉన్నారు. ఈరోజు ఈ 4 మంత్రులు కాంగ్రెస్ పార్టీ తోక ముడిచిందని చెప్పడం కోసం ఈ 4 మంత్రులు ఎగ్జాంపుల్. మిగతా 3 మంత్రులు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, అట్లనే మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజరుద్దీన్.